చెర్రీ గగన్ క్యాబిన్లోకి రావడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ మీద పడిపోతుంది. ఇక ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక చెర్రీ గగన్ వచ్చే వరకు అక్కడే క్యాబిన్లోనే వెయిట్ చేస్తానని ఆదికి చెబుతాడు. ఇక దాంతో గగన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు వాడు ఇక్కడ నుండి వెళ్ళేలాగా లేడు అని చెప్పి భూమిని అక్కడే ఉండమని చెబుతాడు. దాంతో భూమి అక్కడున్న టేబుల్ కింద దాక్కుంటుంది. తర్వాత గగన్ మెల్లిగా లేచి వెనక్కి తిరిగి ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఇక వెంటనే ముందుకు తిరుగుతాడు. దాంతో చెర్రీ నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అవునరా ఇక్కడే ఉన్నాను, చిల్లర ఏరుతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంకా ఏమైనా చేంజ్ కింద పడిపోయిందా, నేను కూడా హెల్ప్ చేయనా అని చెప్పి అంటూ ఉంటే వద్దులేరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను కార్ కీస్ ఇవ్వడానికి వచ్చానన్నయ్య, ఇదిగో కార్ కీస్ అని చెప్పి ఇక నక్షత్రాన్ని పెళ్లి చేసుకునే విషయం గురించి ఒక్కసారి ఆలోచించన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు గగన్ రేయ్ నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇంకొకసారి నక్షత్రతో నా పెళ్లి టాపిక్ కనుక తీసుకొచ్చావంటే నేను చంపేస్తాను, వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి గగన్ మండిపడడంతో చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీ పెళ్లి విషయంలో మీ నిర్ణయాన్ని అలాగే ఉంచండి అని చెప్పి భూమి గగన్కి చెప్పి ఇక అలా అక్కడి నుండి ఆనందంతో వెళ్ళిపోతుంది. ఇక భూమి మాటలు గగన్కి అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మరోపక్క కృష్ణప్రసాద్ పదే పదే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ భూమిని ఎన్ని మాటలు అన్నాడో ఏంటో, వాడి మాటలకు పాపం భూమి ఎంతలా బాధపడిందో అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం గగన్ గురించే ఆలోచిస్తూ ఇక అలా తన క్యాబిన్లో కూర్చొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఫోన్ సైలెంట్లో ఉండడంతో కృష్ణప్రసాద్ ఫోన్ చేసే విషయం కూడా భూమికి తెలీదు. ఇక ఆఫీస్ టైమింగ్స్ అయిపోవడంతో అందరూ కూడా ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు. భూమి మాత్రం అలాగే క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏంటి తమరింకా ఇంటికి వెళ్ళరా, ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఓ అయిపోయాయా, అమ్మయ్య మొత్తానికి మొదటి రోజు ఇలా గడిచిపోయిందనమాట, సరే నేను ఇక బయలుదేరుతాను సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చూడు రేపు ఉదయం నుండి నువ్వు షార్ప్ 9 o'clock వరకు ఆఫీస్లో ఉండాలి, ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేను అసలు ఊరుకోను, పంక్చువాలిటీ విషయంలో ఎవరైనా సరే కరెక్ట్గా లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఓకే సార్ తప్పకుండా రేపు షార్ప్ 9 వరకు ఇక్కడ ఉంటాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో భూమి మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అక్కడ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా వాటర్ ఉండడంతో జాగ్రత్త అమ్మ భూమి పడిపోతావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మామయ్య నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునా ఎందుకు అంత ఆనందం అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నేను ఆయన దగ్గర ఉద్యోగాన్ని సంపాదించాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆయన దగ్గర అంటే నా కొడుకు దగ్గర అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మామయ్య అని భూమి అంటూ ఉంటుంది. నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశానమ్మా, నువ్వు లిఫ్ట్ చేయలేదు అని కృష్ణప్రసాద్ అనడంతో సారీ మామయ్య, ఆయన ఉద్యోగం ఇచ్చారన్న ఆనందంతో చాలా కాల్స్ వస్తూ ఉంటే నేను ఫోన్ని సైలెంట్లో పెట్టాను, అందుకే మీ ఫోన్ని చూసుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదిగోండి మామయ్య అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి ఇక అలా భూమి ఆ లెటర్ని కృష్ణప్రసాద్కి చూపిస్తూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మొత్తానికి అనుకున్నది సాధించావని కృష్ణప్రసాద్ అనగానే అవును మామయ్య నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని భూమి అంటూ ఉంటుంది. అర్థమవుతుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అటువైపుగా వస్తున్న చెర్రీ ఏంటి నాన్న ఏం అర్థమవుతుందంటున్నావు, నువ్వేంటి భూమి అంత ఆనందంగా ఉన్నావని చెప్పి చేతిలో ఏంటదని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి టంగ్ స్లిప్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అపాయింట్మెంట్ లెటరా, ఏది ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పి అలా భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని లాక్కుని చెర్రీ చూస్తూ ఉంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక చెర్రీ ఆ అపాయింట్మెంట్ లెటర్లో శారదా కన్స్ట్రక్షన్స్ అని రాసి ఉండడం చూసి షాక్ అవుతూ ఇదేంటి శారదా కన్స్ట్రక్షన్స్ అంటే మా అన్నయ్య కంపెనీ కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో భూమి శారదా కన్స్ట్రక్షన్స్ అంటే మీ అన్నయ్య వాళ్ళ కంపెనీ ఒకటే ఉన్నాయి ఏంటి, ఇక్కడ హైదరాబాద్లో ఆ పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి, మీ అన్నయ్య వాళ్ళ కంపెనీ అయితే కాదులే వేరొక శారదా కన్స్ట్రక్షన్స్ అని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది. దాంతో చెర్రీ ఓ అవునా
అయినా ఆ రోజు నువ్వు అన్నయ్యని అవమానించి పంపించేశావని అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. అటువంటిది అన్నయ్య నీకు అంత ఈజీగా జాబ్ ఎలా ఇస్తాడులే అని చెప్పి చెర్రీ అనుకుంటాడు. అయినా నీకు ఇప్పటికిప్పుడు జాబ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, రే చెర్రీ, ఏంట్రా మాటలు, నువ్వెలాగూ ఉద్యోగం చేయవు, ఏదో భూమి తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఉద్దేశంతో ఉద్యోగం చూసుకుంది, నువ్వు దాన్ని కూడా చెడగొట్టేలాగా ఉన్నావే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మో, భూమి ముందు నాన్న నా పరువు తీసేలాగా ఉన్నాడు, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నన్ను ఇంకేమంటాడో, వెంటనే ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్ అనుకుని, నాన్న నాకు బాగా దాహం వేస్తుంది, ఇప్పుడే వాటర్ తాగొస్తాను అని చెప్పి చెర్రీ అక్కడి నుండి జంప్ అవుతాడు. చూసావా అమ్మ, వాడి ఉద్యోగం టాపిక్ తీసుకువచ్చేసరికి ఎలా ఇక్కడి నుండి జంప్ అయిపోయాడో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మ, చెర్రీ దగ్గర నువ్వు కవర్ చేసావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? గగన్ దగ్గర ఉద్యోగం చేస్తున్నావన్న విషయం ఈ ఇంట్లో ఇంకెవరికైనా తెలిస్తే ఖచ్చితంగా గొడవలు జరిగిపోతాయి. ఆ గొడవల వల్ల వాడికి నీకు మధ్య మరింత దూరం పెరిగిపోతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు మావయ్య, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ గారు నాకు దూరం అవ్వడానికి వీల్లేదు, నేను దూరం చేసుకుని కూడా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మ, జాగ్రత్త, ప్రతిరోజు కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు, అలాగే నువ్వు గగన్ కంపెనీలో వర్క్ చేస్తున్నావన్న విషయం ముఖ్యంగా ఆ అపూర్వకి తెలియకుండా జాగ్రత్త పడని చెప్పి కృష్ణప్రసాద్ సలహా ఇస్తాడు. అలాగే మామయ్య అని చెప్పి భూమి తన గదిలోకి వచ్చేస్తుంది. ఇక గదిలోకి వచ్చిన తర్వాత గగన్ ఇచ్చిన గిఫ్ట్ వైపు చూస్తూ, భూమి, ఈరోజు నీకు దగ్గరగా అలా నీతో కలిసి పనిచేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ప్రతిరోజు కూడా ఇకపై మనం ఇలాగే దగ్గరగా పనిచేయబోతున్నాం, కళ్ళారా నేను నిన్ను చూసుకోబోతున్నాను. పని సరిగ్గా చేయడం లేదని నువ్వు నన్ను తిడుతున్నా కూడా నాకు అవి తిట్లలాగా అనిపించడం లేదు, పొగడతల్లాగే అనిపిస్తున్నాయి అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత క్యాలెండర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక క్యాలెండర్ వైపు చూసిన తర్వాత రోజు గగన్ బర్త్డే అన్న విషయం భూమికి గుర్తొస్తుంది. నేను ఈ గొడవలో పడి మర్చిపోయాను, రేపే కదా నీ పుట్టినరోజు, మనం ప్రేమలో పడిన తర్వాత రాబోతున్న మొట్టమొదటి పుట్టినరోజు, ఈ పుట్టినరోజు చాలా స్పెషల్గా ఉండాలి అని చెప్పి భూమి అనుకుంటుంది. నీకు మొట్టమొదటి బర్త్డే విషెస్ని నేనే చెప్పాలని భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఇక అర్ధరాత్రి గగన్ ఇంటికి వెళ్ళి తనకి విషెస్ చెప్పాలని అనుకుంటుంది. తర్వాత వెంటనే కృష్ణప్రసాద్కి భూమి ఫోన్ చేస్తుంది. మావయ్య, రేపు మీ అబ్బాయి పుట్టినరోజు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నేను గగన్ గారికి స్వయంగా దగ్గరికి వెళ్ళి 12ంటికి విషెస్ చెప్పాలనుకుంటున్నాను అని భూమి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ భూమి, నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదమ్మా, అక్కడి వరకు వెళ్ళి ఎందుకు విషెస్ చెప్పడం, పైగా అర్ధరాత్రి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, పర్వాలేదు మావయ్య, ఆయన కోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను, మేమిద్దరం ప్రేమించుకున్న తర్వాత మొట్టమొదటిసారి వస్తున్న పుట్టినరోజు ఇది, మరి ఆయనకి స్పెషల్గా ఉండాలి కదా, అందుకే నేను నైట్ వెళ్ళి ఆయనకి విషెస్ చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నా గురించి ఎవరైనా అడిగితే మీరే మేనేజ్ చేయాలి మావయ్య ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఇరకవటంలో పెట్టేశావు కదమ్మా, సరే అలాగే మేనేజ్ చేస్తాను, కానీ జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి సరే మామయ్య అని చెప్పి ఇక రాత్రిపూట గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత గోడ దూకి గగన్ గదిలోకి వెళ్తుంది. ఇక అప్పటి వరకు ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్న గగన్ భూమి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏయ్, నువ్వేంటి ఈ టైంలో నా గదిలోకి వచ్చావని చెప్పి, ఒకవేళ ఇదంతా నా భ్రమ అయి ఉంటుందా? ఈరోజు ఈ భూమి పిఏగా జాబ్ కోసం నా ఆఫీస్కి వచ్చింది కాబట్టి ఈ రోజంతా తన ఆలోచనలతోనే ఉండటం వల్ల తను నా గదిలోకి వచ్చినట్టుగా నేనేమైనా భ్రమపడి ఉంటానా అని చెప్పి అలా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ, ఇక నువ్వు నా భ్రమలో నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గగన్ భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. భూమి చేతిని నిజంగానే తను పట్టుకోగలగడంతో అప్పుడు అది చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, నేను నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా కూడా భ్రమపడ్డానా అని చెప్పి అలా తనని తాను గిల్లి చూసుకుంటాడు. ఇది నా భ్రమ కాదు, నిజమే అని చెప్పి ఇక అలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వేంటి ఈ టైంలో నా గదిలో అని చెప్పి అలా గగన్ అరుస్తూ ఉండగా, అరవకండి గగన్ గారు, ఆంటీ వచ్చేయగలరు, ఈరోజు మీ బర్త్డే కదా, అందుకే విషెస్ చెప్దామని వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది. ఈ టైంలో విషెస్ చెప్పడానికి ఎలా వచ్చావని గగన్ అంటూ ఉంటాడు. గోడ దూకని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ అరుపులు విని శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ గదిలోకి వస్తూ ఉంటారు. రే గగన్, ఏమైందిరా ఈ టైంలో కేకలు వేసావేంటి అని అలా శారద వస్తూ ఉంటే భూమి అక్కడే మంచం వెనకలా దాక్కుంటుంది. ఏం లేదమ్మా, ఏదో పీడకలు వచ్చింది, అందుకే అలా అరిచాను అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఈరోజు నీ పుట్టినరోజు నాడు పీడకల రావడం ఏంట్రా? రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్దాం, నీ పేరు మీద నేను అభిషేకం చేయిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలురా గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటే, అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య అని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పూర్ణి, ఇక మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, నేను పడుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, అది కాదురా, పీడకల వచ్చిందంటున్నావు కదా, కాసేపు నేను ఇక్కడే ఉంటాను, నిన్ను నా ఒడిలో పడుకోబెట్టుకుంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఆంటీ కానీ నన్ను చూస్తే ఇక అంతే అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉండగా అప్పుడు గగన్, వద్దమ్మా, నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు ఇక్కడ ఎంతసేపు అని ఉంటావు, ఇలా లేట్ నైట్ వరకు మేలుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది, వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో అని చెప్పి గగన్ పూర్ణిని శారదని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి, ఏయ్ బయటకు రా, ఇప్పుడు చెప్పు, ఈ టైంలో నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి ఇంత రిస్క్ చేసి ఎందుకు వచ్చావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, ఎంతైనా మీరు నాకు జాబ్ ఇచ్చారు, మీరు నా బాస్, అందుకే మీ మీద అభిమానంతో విషెస్ చెప్పడానికి వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి తనని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకున్న గగన్, నీ అభిమానం ఇక్కడ ఎవరికి కూడా అవసరం లేదు, నువ్విక బయలుదేరొచ్చు అని చెప్పి గగన్ భూమిని వెళ్ళిపోమని చెబుతాడు. ఇక దాంతో భూమి అలా బాధగా గోడ దూకి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత ధరణిగా గగన్కి ఫోన్ చేస్తుంది. హలో బాస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది. పాపం భూమి అంత కష్టపడి మీకోసం గోడ దూకి మరీ విషెస్ చెప్పడానికి వస్తే మీరు అలా తనని తిట్టి పంపించడం ఏం బాగోలేదు బాస్ అని చెప్పి ధరణి అంటూ ఉంటే, ఓ ఈ విషయం కూడా నీకు అప్పుడే చెప్పేసిందనమాట అని గగన్ అంటూ ఉంటాడు. ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకపోతే ఎలా బాస్, అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల అబ్బాయి కోసం గోడ దూకి మరీ రిస్క్ చేసి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిందంటే అది కేవలం అభిమానం మాత్రమే అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. తనకి మీ మీద ప్రేమ కూడా ఉంది, భూమి మిమ్మల్ని ప్రేమిస్తుంది, అందుకే తను మీకు అలా విషెస్ చెప్పడానికి అర్ధరాత్రి పూట మీ దగ్గరికి వచ్చిందని ధరణిగా భూమి గొంతు మార్చి గగన్కి చెబుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ గురించి మీ ఫ్రెండ్కి తెలిస్తే ఆ రోజు నన్ను అలా అవమానించి పంపించేదే కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో ధరణి, జరిగింది మొత్తం కూడా నాకు తెలుసు బాస్, మా ఫ్రెండ్ అలా ఎందుకు ప్రవర్తించిందో తెలియదు, కానీ ఖచ్చితంగా దానికి మీ మీద ప్రేమ మాత్రం ఉంది, అది అలా ఆ రోజు ప్రవర్తించడానికి వెనుక కారణం కూడా ఉండే ఉంటుంది అని చెప్పి ధరణి ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో గగన్ భూమి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ ధరణి చెప్పినట్టుగా నిజంగానే భూమి నన్ను ప్రేమిస్తుందా, ఆ రోజు నన్ను అవమానించి పంపించడం వెనక నిజంగానే ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందా అని చెప్పి ఇక అలా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.